హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. మన జీవితంలో చాలామంది మన గురించి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. ఎంత మంచి చేసినా విమర్శలు తప్పువు. కొందరు అసూయతో మన తప్పులను వెతుకుతూ ఉంటారు. కానీ మనం ప్రతి ఒక్కరి మాటలు పట్టించుకుంటే మన మనశ్శాంతి పోతుంది. గౌతమ బుద్ధుడు తన బోధనలో ఈ విషయం చాలాసార్లు చెప్పారు. ఆయన చెప్పిన ఈ 4 పాఠాలను మనం గుర్తుంచుకుంటే మన జీవితం ప్రశాంతంగా మారుతుంది. 1. నీ విలువను నువ్వే గుర్తించుకోవాలి. నువ్వు పడే కష్టమేంటో నీకే బాగా తెలుస్తుంది. నీ కలలు, నీ బాధ, నీ పోరాటం ఎవరికీ పూర్తిగా తెలియవు. ఎవరు నీ గురించి ఏమైనా అనుకోనివ్వండి, అది వారి అభిప్రాయం మాత్రమే. కానీ నువ్వు నీ గురించి ఏమనుకుంటున్నావో అదే నీ అసలైన శక్తి. కాబట్టి ఎప్పుడూ నీ విలువను నువ్వే గుర్తించుకోవాలి, ఇతరుల మాటలతో కాదు. నీ పనులతో నీ విలువను నిరూపించుకో. 2. వదిలేయడం నేర్చుకో. మన జీవితంలో గొప్ప పాఠం ఏంటంటే వదిలేయడమే. పాత జ్ఞాపకాలు, విఫలమైన సంబంధాలు, చేదు అనుభవాలు ఇవన్నీ పట్టుకొని తిరుగుతుంటే మన భవిష్యత్తు ముందుకు కదలదు. కొన్ని విషయాలు వదిలేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. జీవితంలో గెలుపోటములు సహజం. మనుషులు మారిపోవడం సహజం. పరిస్థితులు అనుకోకుండా రావడం సహజం. వదిలేయడం బలహీనత కాదు, అది ఒక గొప్ప శక్తి. వదిలేస్తేనే మనసు తేలికవుతుంది, దారులు కొత్తగా తెరుచుకుంటాయి. మరి ఇక నుండి మీ జీవితంలో మిమ్మల్ని వెనక్కి లాగే వాటిని పట్టుకోకుండా వదిలేయడం నేర్చుకోండి. 3. ఎదుటివారి మాటలు పట్టించుకోవద్దు. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంటుంది, ఇతరుల నోటి మాటల్లో కాదు. ఎందుకంటే వారి మాటలు పట్టించుకుంటే మీ మనశ్శాంతి పోతుంది, మీ మీద మీకు నమ్మకం తగ్గుతుంది. జీవితంలో మీ లక్ష్యం ఏంటో, మీ దారి ఏంటో మీకు మాత్రమే తెలుస్తుంది. ఇతరుల మాటలతో ఆగిపోకు, మీరు మీ కలలను చేరుకోలేరు. 4. ప్రస్తుతంలో జీవించు. మనలో చాలామంది గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు అలా చేసి ఉంటే బాగుండేది, అలా ఎందుకు జరిగింది అని తలుచుకుంటూ ఉంటారు. కొందరైతే ముందు జరగబోయే భవిష్యత్తు గురించి కూడా భయపడుతూ ఉంటారు. ఏం జరుగుతుందో, నేను సక్సెస్ అవుతానో లేదో అని ఆందోళన పడుతూ ఉంటారు. గతం మీ చేతుల్లో లేదు, భవిష్యత్తు కూడా మీ చేతుల్లో లేదు. మీ చేతుల్లో ఉన్నది ఒక్కటే, ప్రస్తుతం. గతం నుండి పాఠం నేర్చుకోండి, కానీ అందులోనే మునిగి ఉండకండి. కాబట్టి ఇక నుండి గతాన్ని వదిలేయండి, భవిష్యత్తు కోసం కంగారు పడకండి. ఈరోజు ఈ క్షణాన్ని పూర్తి మనసుతో జీవించండి. గుర్తుంచుకోండి, ప్రస్తుతం జీవించడం అంటే జీవితాన్ని నిజంగా ఆస్వాదించడమే. బుద్ధుడు చెప్పిన ఈ 4 విషయాలు పాటిస్తే గనుక అందరి జీవితాల్లో సక్సెస్, సంతోషం, శాంతి అనేది సహజంగానే వస్తాయి. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.